ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశ హాల్లో శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ సమావేశం బుధవారం అత్యంత కీలకంగా జరిగింది. కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నాగమునియతో పాటు బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన బీసీలందరికీ అందుతున్నాయా లేదా అనే అంశంపై బీదా రవిచంద్ర అధికారులను ఆరా తీశారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా అందుతున్న రుణాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పురోగతిని చర్చించారు. బీసీ విద్యార్థుల కోసం వసతి గృహాల నిర్వహణ మరియు విదేశీ విద్య వంటి పథకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిటీ సూచించింది. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ ప్రతి పైసా లబ్ధిదారుడికి చేరేలా చూడాలని అధికారులకు కమిటీ దిశానిర్దేశం చేసింది.